భారతదేశంలో అతి కొద్ది రాష్ట్రాలు, నాకు తెలిసి ఒక ఛత్తీస్గఢ్, చావల్ బాబా పేరు వచ్చింది. తెలంగాణ కొత్త రాష్ట్రంలో పేద ప్రజానీకానికి కడుపు నిండా అన్నం పెట్టాలనేటువంటి గొప్ప సంకల్పంతో అనేక రాష్ట్రాలలో ఈ పీడిఎస్ సిస్టమ్ ఎట్లా అమలవుతుందో ఒక స్టడీ చేసి ఇవాళ తెలంగాణ ప్రభుత్వం కూడా గొప్పగా పెంచాలనే సంకల్పంతో ఆలోచించే అధ్యక్ష. యాక్చువల్గా ఇవాళ 6 కిలోలు కాదు, గౌరవ ముఖ్యమంత్రి గారు అనుకున్నది వేరు, కానీ అమలు చేస్తున్నది మాత్రం 6 కిలోలు అధ్యక్ష. గతంలో ఒక వ్యక్తికి 4 కిలోలు మాత్రమే బియ్యం ఇచ్చే సాంప్రదాయం తమరందరికీ తెలుసు. అది కూడా నీ కుటుంబంలో ఏమైనా ఉమ్మడి కుటుంబాలు అంటూ ఉంటే 20 కేజీల కంటే 1 కేజీ కూడా ఎక్కువ ఇచ్చేటువంటి సాంప్రదాయం కూడా లేదు. ఇంకో మూడో అంశం ఏంటంటే, ఒకవేళ 20 కిలోలు నీకు రావాల్సి ఉన్నప్పటికీ కూడా మాకు తూకాలలో తక్కువ వచ్చింది, 50 కిలోల బస్తాన్ని ఇచ్చిండు, 44 కిలోలు వచ్చింది, 46 కిలోలు వచ్చిందని చెప్పి దాంట్లో కూడా 2 కిలోలు 3 కిలోలు కోత పెట్టేటువంటి పరిస్థితి గత ప్రాక్టీస్. కానీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కడుపు నిండా అన్నం పెట్టాలనే సంకల్పంతో ఇవాళ 6 కిలోల చొప్పున మనం ఇంట్రొడ్యూస్ చేసిన విషయం మీకు తెలుసు అధ్యక్ష. మీకు తెలుసు అందరికీ, కొత్త రాష్ట్రం, అనేక స్కీములు, అనేక పని ఒత్తిళ్లు ఉన్నప్పటికీ కూడా మా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ సార్ ఇంత తొందరగా ఇది అమలు చేయలేము, చాలా కష్టమవుతుంది, పారదర్శకత ఉండాలని చెప్పినప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు జనవరి 1వ తారీఖు నుంచి వెళ్ళి కార్డ్స్ రాకపోయినప్పటికీ, ప్రింట్ లేకపోయినప్పటికీ, ఏ చిట్టీల మీద ఇస్తారో కానీ 6 కేజీల చొప్పున బియ్యం ఇచ్చి తీరవలసిందే అని చెప్పి ఆదేశించినప్పుడు నిజంగా మా అధికారులంతా కూడా ఆదరాబాదరగా ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అధ్యక్ష. దాదాపుగా దరఖాస్తులు వచ్చినాయి అధ్యక్ష 1,01,35,212 దరఖాస్తులు వచ్చినాయి అధ్యక్ష. ఆ దరఖాస్తుల పరిశీలన 1,24,730 దరఖాస్తులు ఇప్పటికే పరిశీలన చేసినాం అధ్యక్ష. ఒక హైదరాబాద్ నగరంలో మాత్రం పూర్తి పరిశీలన, పూర్తి దరఖాస్తులు ఇంకా కాలేదు అధ్యక్ష. ఎందుకంటే ఇక్కడ చాలా పెద్ద ఎత్తున స్టాఫ్ కావాలి. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కి ఈ ఎంక్వైరీ చేయడానికి కానీ, ఇవన్నీ చూడడానికి కానీ సెపరేట్ అధికారులు ఉండదు అధ్యక్ష. రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచే కొద్దిమందిని మేము సపోర్ట్గా తీసుకొని చేయాల్సిన కార్యక్రమం కాబట్టి వాళ్ళ కార్యక్రమానికి తోడుగా మా కార్యక్రమం చేయాలి కాబట్టి ఇవాళ ఇది కొంత ఆలస్యమైన కూడా వాస్తవం అధ్యక్ష. కానీ ఒకటేంటంటే, గత ప్రభుత్వాల్లాగా గతంలో లాగా ఇగో మీకు జనవరి 31వ తారీఖు లాస్ట్ డేటు, అప్పటి వరకే దరఖాస్తులు చేసుకోవాలి, దాని తర్వాత తీసుకుంటే మేము ఇయ్యమనేటువంటి కండిషన్ ఎక్కడ లేదు అధ్యక్ష. గవర్నమెంట్ ఇంటెన్షన్ ఇవాళ జనవరి 1వ తారీఖు నుంచి వెళ్ళి 6 కిలోల చొప్పున బియ్యం ఇస్తున్నప్పటికీ కూడా మార్చి 27వ తారీఖు, ఇవాళ 26వ తారీఖు అధ్యక్ష, ఈనాటి కూడా పూర్తి స్థాయిలో క్లోజ్ చేయలేదు. ఎందుకు? ఇంకా ఎక్కడైనా నిజమైన లబ్ధాలు ఉంటే దరఖాస్తు పెట్టుకోవచ్చు, వాళ్ళకు ఇవ్వచ్చే సంకల్పంతో ఇలా ఇంత బ్రాడ్గా నేను తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష, కొంతమంది మీరు 91 లక్షల మంది కార్డ్స్ ఇస్తా అన్నారు, నిజమేనా అధ్యక్ష? మీకు తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పిండ్రు. తెలంగాణ రాష్ట్రం వచ్చినటువంటి మొట్టమొదటి సమావేశంలోనే ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు స్పష్టం చేసిండ్రు, ప్రభుత్వం ఉండేది పేదల కోసం తప్ప ప్రభుత్వం ఉండేది ఉన్న వాళ్ళ కోసం కాదని, తప్పకుండా ప్రభుత్వ ఫలాలు అందవలసింది నిజమైన పేదలకైన సంకల్పంతో ఇవాళ ఎక్కడైతే అనర్హులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో, డబుల్ ఉన్నాయో, దొంగ రేషన్ కార్డులు ఉన్నాయో సరెండర్ చేయమని చెప్తే సరెండర్ చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మిగిలిన కార్డుల సంఖ్య 80.1 లక్ష అధ్యక్ష. 80.1 లక్ష అధ్యక్ష. ఇవాళకి ఐజ్ ఆన్ టుడే ఇవాళకి ప్రభుత్వ పరంగా ఇచ్చినటువంటి కార్డుల సంఖ్య అధ్యక్ష 89.21 లక్ష అధ్యక్ష. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన కుటుంబాల సంఖ్య 89.21 లక్ష మందికి ఇచ్చినము అధ్యక్ష. గతంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన నెక్స్ట్ సమావేశాల సందర్భంగా 80.1 లక్ష మందికి ఉంటే ఇప్పటి వరకే ఇచ్చిన సంఖ్య 89.21 లక్షల మందికి ఇచ్చిన అధ్యక్ష. గతంలో ఇచ్చిన బియ్యం అధ్యక్ష ఇవాళ పర్ యానం 13 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఇస్తే, గతంలో ఈ రాష్ట్రంలో 13 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఇస్తే ఇవాళ ఇప్పటికే ఉన్న కార్డుల సంఖ్యను బట్టి
22 లక్షల మెట్రిక్ టన్నులు పర్ యానం ఇవ్వడానికి ఇవాళ సిద్ధపడ్డాం అధ్యక్ష. అధ్యక్ష, తమరికి గతంలో ఇదే బియ్యం కింద ప్రభుత్వాలు ఖర్చు పెట్టింది కేవలం అటు ఇటుగా 1000 కోట్ల రూపాయలు మాత్రమే. ఇవాళ ప్రభుత్వం 2681 కోట్ల రూపాయలు ఖర్చు అయిద్దని చెప్పి అంచనా వేసుకొని ఇవాళ ఎంత అయిద్దో కూడా ఇంకా ఇతమితంగా లేదు కాబట్టి దానికి అనుగుణంగా బడ్జెట్ అలొకేషన్స్ కూడా ప్రభుత్వం సిద్ధపడింది అధ్యక్ష. అధ్యక్ష, ఇవాళ ఏవై కార్డు గురించి కొంతమంది అడిగిన అధ్యక్ష. ఏవై కార్డుల సంఖ్య మనం ఈ అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. కేంద్ర ప్రభుత్వం మనకు 6.41 లక్షల మందికి ఇవ్వాలని చెప్పి నిర్ణయించింది అధ్యక్ష. ఇప్పటికే ఆ కార్డుని ఆల్మోస్ట్ 5,58,000 మందికి ఇప్పటికి ఇచ్చినాం అధ్యక్ష. ఇంకా కొంతమందికి ఇంకా మిగిలిన కార్డ్స్ ఏవైతున్నాయో నిజమైన లబ్ధిదారులకి ఇవ్వడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది అధ్యక్ష. కార్డు విషయంలో కూడా గతంలో 50 రూపాయల కార్డు 40 రూపాయల కార్డు మళ్ళీ లబ్ధిదారుల మీద వేసే సిస్టమ్ కాకుండా ఇవాళ కార్డు విషయంలో కూడా ప్రభుత్వమే పారదర్శకంగా కొటేషన్లు ఆహ్వానించి 5 రూపాయలకి 6 రూపాయలక ఆ కార్డు కూడా నిర్ణయించి త్వరలోనే ఈ కార్డ్స్ మొత్తం ఇష్యూ చేసి అయిపోయిన తర్వాత త్వరలోనే పర్మనెంట్ కార్డు కూడా ఇవ్వబోతున్నామని చెప్పి మనం చేస్తాం అధ్యక్ష. అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఒకటి తెచ్చింది అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం ప్రకారంగా అర్బన్ ఏరియాలో బిలో పావర్టీ లైన్ ఉన్నటువంటి ప్రజల సంఖ్య కేవలం 41% మాత్రమే ప్రభుత్వం గుర్తించింది. అర్బన్ ఏరియాలో 41% అయితే రూరల్ ఏరియాలో మాత్రం ఇవాళ 61% మాత్రమే ఇవ్వాలని చెప్పి నిర్ణయించారు అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం ప్రకారంగా ఒక మనిషికి 5 కిలోల చొప్పున కేజీకి 3 రూపాయల చొప్పున వాళ్ళు ఇస్తారు అధ్యక్ష. కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రకారంగా అర్బన్ ఏరియాలో రూరల్ ఏరియాలో తెలంగాణ రాష్ట్రానికి 1,91,00,000 మందికి మాత్రమే ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఇవ్వండి. అంతకంటే ఎక్కువ కనుక మీరు ఇస్తే మీ రిస్క్ తప్ప మీరు పే చేయాలి తప్ప కేంద్ర ప్రభుత్వం మాత్రం 1 కేజీ బియ్యాన్ని కూడా ఎక్కువేమని చెప్పి నేను ఒక 10 సార్లు వెళ్తే 10 సార్లు కుండ బదులు కొట్టినట్టు కేంద్ర ప్రభుత్వం చెప్పింది అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం ఇవాళ అర్బన్ ఏరియా 40 రూరల్ ఏరియా 61 అని చెప్పినప్పటికీ 1.91 కోట్లకు మాత్రమే ఇస్తామని చెప్పినప్పటికీ 3 రూపాయలకే ఇచ్చినప్పటికీ కూడా తెలంగాణ ప్రభుత్వం మాట కట్టుబడి పేదలకు న్యాయం చేయాలనే సంకల్పంతో 1 రూపాయి కిలో బియ్యం చొప్పున 6 కిలోల బియ్యం ఇచ్చిన విషయాన్ని మర్చిపోవద్దని చెప్పి తమ ద్వారా విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష. అందులో భాగంగానే ఇవాళ మీకు తెలుసు కేంద్ర ప్రభుత్వం 9th and 10th క్లాస్ విద్యార్థులకి మధ్యాహ్న భోజన పథకం అమలు చేయకపోయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వానికి అనేక సార్లు పిల్లలకు బియ్యం ఇవ్వండి మిడ్ డే మీల్ స్కీమ్ అని చెప్పి దరఖాస్తు పెట్టినప్పటికీ ఇవ్వకపోయినప్పటికీ కూడా ఇవాళ దాదాపుగా 34,000 ప్రభుత్వ స్కూళ్లలో దాదాపు 3,000 పైచీలకు హాస్టల్లో రెసిడెన్షియల్ స్కూళ్లలో లక్షలాది మందికి ఇవాళ బీపీటీ సన్న బియ్యాన్ని ఇచ్చిన చరిత్ర కూడా ఇవాళ మీకు గుర్తు చేస్తుంది అధ్యక్ష. ఎస్, ఆ గతంలో అక్రమం జరగడం వాస్తవం. ఇవాళ 50 కిలోల బ్యాగ్ అని చెప్పి 46 కిలోలు వచ్చిన వాస్తవం అధ్యక్ష. గతంలో వాళ్ళు 4 రోజులు ఇచ్చి దుకాణం మూసేస్తున్న సందర్భంలో వాస్తవం అధ్యక్ష. కానీ తెలంగాణ రాష్ట్రంలో మేము అనౌన్స్ చేసాం అధ్యక్ష. ఇవాళ మరొకసారి సభ ద్వారా ప్రజానికం తెలియజేస్తున్న 1 అర కిలో బియ్యం తక్కువ వచ్చిన బస్తాలు ప్రభుత్వాన్ని మాత్రమే బాధ్యత అని చెప్పినాం అధ్యక్ష. ఎక్కడ కూడా పారదర్శకత లేకుండా అక్రమాలకు పాల్పడితే 6A కేసులు కాదు అధ్యక్ష, అరెస్ట్ చేస్తామని చెప్పి కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఎస్, దీన్ని మొత్తం స్ట్రీమ్లైన్ చేయాలని పారదర్శకత తేవాలని ఇది ప్రజానికానికి మరింత చేరువ కావాలన్నటువంటి సంకల్పంతో రేషనలైజేషన్ ప్రక్రియ కూడా పెట్టుకున్నాం అధ్యక్ష. ఆ రేషనలైజేషన్ కార్డ్స్ కూడా ఇవాళ ఎట్లా ఉండబోతున్నాయి అనేది రేపు మా దగ్గర విధి విధానాలు ఒక కమిటీ వేసి ఆ కమిటీ కులకృషంగా చర్చించి ఆ రేషనలైజేషన్ కార్డు కూడా త్వరలోనే మీకు చెప్పబోతామని చెప్పి మనం చేస్తాం అధ్యక్ష. అట్లే ఇవాళ రేషన్ డీలర్లకు కూడా కేజీకి 20 పైసలు మాత్రమే వాళ్ళకు కమిషన్ ఇస్తుంది అధ్యక్ష. మేము చెప్పిన రేషన్ డీలర్లకి మీరు కడుపు నిండా ఎక్కడ కూడా అక్రమాలు చేయకుండా గౌరవంగా బతకాలంటే మీకు ఏం కావాలో చెప్పండి. ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి అబాసుపాలు కావద్దు, ప్రభుత్వానికి మంచి పేరు రావాలనే సంకల్పంతో వారిని పిలిచి ఇప్పటికే ఒక 5-6 సార్లు మీటింగ్ పెట్టినాం అధ్యక్ష. త్వరలోనే వాళ్ళకు కూడా పారదర్శకంగా ఒక కుటుంబం నెలకు బతకడానికి
ఎట్లా కావాలో ఆ రేషన్ డీలర్లకు కూడా ఆ కమిషన్ కేజీకి పెంచే ప్రతిపాదన కూడా ఉందని చెప్పి తమ ద్వారా మనం చేస్తున్న అధ్యక్ష. అర్బన్ ఏరియాలో ఎక్కడైనా 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు ఎక్కడైనా ఉంటే అట్లాంటి వారు కూడా సరిచేయాలనేటువంటి సంకల్పం ఉంది అధ్యక్ష. అట్లే కొన్ని గ్రామ పంచాయతీలలో మనకు దూరంగా ఉంటే ఆమ్లెట్ గ్రామాలు ఉంటాయి అధ్యక్ష. 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్ల గ్రామాలు ఉంటాయి అధ్యక్ష. ఇవాళ తండాలను గిరిజన గూడలను కూడా గ్రామ పంచాయతీ చేయబోతున్నాం కాబట్టి ఆ పాత నిబంధన ఏదైతే ఉందో గిన్ని కార్డ్స్ ఉంటేనే ఒక షాప్ ఇస్తామని నిబంధన అవుతుందో దాన్ని ఎత్తేస్తాం. అవి గిరిజన గూడాలకు కానీ తండాలకు కానీ విస్తరించే ప్రయత్నం చేస్తామని చెప్పి మనం చేస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా అక్కడక్కడ కొంత దగ్గర ఉన్నప్పటికీ కూడా వాగులు వచ్చి ఒక్కోసారి ఆ ఏరియాకు పోయే పరిస్థితి ఉన్నది అధ్యక్ష. కొంత అడవి ప్రాంతాలలో కూడా కొంత ఇబ్బంది ఉండే ఆస్కారం ఉంది అధ్యక్ష. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ బియ్యం షాపులు ఏవైతున్నాయో అందరికీ అందుబాటులో ఉండే పద్ధతుల్లో వారం రోజులే ఉండి మూసేసుకునే పద్ధతి కాకుండా కనీసం ఒక 10 రోజులు 15 రోజులు ప్రతి చివరి మనిషి వరకు కూడా ఇచ్చేటువంటి సాంప్రదాయానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుడుతుంది. మీతో తప్పకుండా శభాష్ అనిపించుకున్నానని చెప్పి మీకు తెలియజేస్తున్న అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష కొన్ని సరుకులు వస్తలేవని చెప్పి మీరు మాట్లాడుతున్న అధ్యక్ష. అది తప్పధ్యక్ష. సరుకులు ఏవైతే మూమెంట్ ఉంటుందో ఆ సరుకులు బియ్యం డీలర్ తీసుకుపోతున్నారు అధ్యక్ష. బియ్యం డీలర్కి ప్రభుత్వం ఇవ్వక కాదు, ఆ బియ్యం డీలరు చింతపండు ఎవరు తీసుకుపోతలేరు, కారం ఎవరు తీసుకుపోతలేరు, పసుపు ఎవరు తీసుకుపోతలేదు. దాంతో వాళ్ళు తీసుకుపోరు తప్ప ప్రభుత్వం మాత్రం ఇస్తా ఉంది అధ్యక్ష. ఒక్కటి మాత్రం ఇవ్వట్లేదు అధ్యక్ష. వారు అజయ్ గారు వారికి పామోలిన్ ఆయిల్ ఇస్తున్నారని చెప్పి అధ్యక్ష. పామోలిన్ ఇవ్వట్లేదు అధ్యక్ష. పామోలిన్ ఆయిల్ కేంద్ర ప్రభుత్వం చాలా రోజుల క్రితమే బంద్ చేసింది. పామోలిన్ ఆయిల్ వాళ్ళు ఇస్తలేమని చెప్పి మనం చేస్తాం అధ్యక్ష. అట్లే భాస్కర్ రావు గారు ఇలా FCI అమాలీల విషయంలో చెప్పిన అధ్యక్ష. తప్పకుండా నేను ఈ సభ ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తున్నా, ఏ పేదవాళ్ళకు కూడా విస్మరించేది లేదు. ఇవాళ మీకు తెలుసా అధ్యక్ష, 60,000 రూపాయలు ఇన్కమ్ ఉంటే 1,50,000 రూపాయలకు ఎందుకు పెంచినట్టు, అర్బన్ ఏరియాలో 75,000 రూపాయలు ఉంటే 2 లక్షల రూపాయలకు ఎందుకు పెంచినట్టు. ఇవాళ ఆ పెంచడంలోనే ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఇవ్వాలనే సంకల్పం ఉంది కాబట్టి FCI అమాలీల విషయంలో కావచ్చు, ఇంకా ఎవరైనా తప్పిపోయిన వాళ్ళ విషయంలో కూడా ప్రభుత్వం సానుకూలంగా పాజిటివ్గా వాళ్ళకు కూడా న్యాయం చేసే ప్రయత్నం చేస్తానని చెప్పి తమ ద్వారా విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష. మరొకసారి ఇవాళ ఒక 15-20 డేస్ ఈ ఏప్రిల్ ఎండింగ్ వరకు పూర్తి స్థాయిలో వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత అందరికి ఇచ్చిన తర్వాత బాజాప్తా పర్మనెంట్ కార్డు కూడా ఇవ్వబోతామని చెప్పి మనం చేస్తున్న అధ్యక్ష. బియ్యం కార్డ్ మెంట్ ఫర్ రైస్ ఓన్లీ, రైస్ అండ్ అదర్ గూడ్స్ అధ్యక్ష. ఇది ఏదో ఆరోగ్యశ్రీ కోసమనో లేదు ఇంకేదో స్కాలర్షిప్ కోసమనో అట్లాంటిది లేదు అధ్యక్ష. ఆ స్కాలర్షిప్ క్రైటీరియా వేరే ఉంటుంది, ఆరోగ్యశ్రీ క్రైటీరియా వేరే ఉంటుంది, సీఎం రిలీఫ్ ఫండ్ సంబంధించి కాదు. బియ్యం కార్డ్ మెంట్ ఫర్ రైస్ అండ్ అదర్ గూడ్స్ అధ్యక్ష. కాబట్టి ఇవాళ ఒకటే మీ గౌరవ సభ్యులకు అందరికీ కూడా ఇంకా ఎక్కడైనా మీ నియోజకవర్గాల్లో ఇబ్బందులు ఉంటే మా దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. చివరి లబ్ధిదారుని వరకు కూడా కార్డ్స్ ఇచ్చే జిమ్మేదారు మా ప్రభుత్వం అని చెప్పి తమ ద్వారా విజ్ఞప్తి చేస్తుంది అధ్యక్ష. పెద్దలు గౌరవనీయులు జగన్నారెడ్డి గారి మీద మాకు కూడా గౌరవం ఉంది అధ్యక్ష. మాట్లాడడానికి చాలా సందర్భాలు ముఖ్యమంత్రి గారు కూడా ఒక అత్యంత ఇంపార్టెంట్ మీటింగ్ మీద వారు ఉన్నారు అధ్యక్ష. అందులో వారు ఒక ప్రజాహిత కార్యక్రమం మీదనే ఉన్నారు. అయితే మన ముఖ్యమంత్రి గారు మన BSc మీటింగ్ లో వేరియస్ మీటింగ్స్ లో కలిసినప్పుడు మీరు మాట్లాడండి.